ఒకప్పుడు కిటికీ తెరిస్తే సముద్రం కనిపించే విశాఖ ఇప్పుడు ఆకాశాన్ని తాకే భవనాలతో నిండిపోబోతుందా? వైజాగ్లో ఇళ్ల ధరలు ఆకాశానికి. ₹1,00,00,000 కంటే ఇల్లు దొరకడం కష్టమేనా? విశాఖపట్నంలో అందుబాటులో ఉన్న భూముల విస్తీర్ణం తగ్గిపోవడం, స్థలాల ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో నగర నిర్మాణం వర్టికల్ ఫస్ట్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు విశాలమైన స్థలాలలో ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చిన విశాఖ వాసులు ఇప్పుడు బహుళ అంతస్తుల భవనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ భవన నిర్మాణ రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చాయి. ఎత్తైన భవనాల వర్గీకరణ పరిమితిని 18 మీటర్ల నుంచి 24 మీటర్లకు పెంచారు. దీనివల్ల కింది అంతస్తుల నిర్మాణానికి తక్షణ ఫైర్ ఎన్ఓసి అవసరం లేకుండానే డెవలపర్లు తమ నిర్మాణ పనులను వేగవంతం చేసే అవకాశం లభించింది. ఇప్పుడు బిల్డర్స్ ప్రాజెక్టును మొదలుపెట్టిన తొలినాళ్లలోనే మొత్తం భవనం ఎత్తుకు సంబంధించిన స్ట్రక్చరల్ డిజైన్లకు ఆమోదం పొంది ప్రాథమికంగా 24 మీటర్ల వరకు అనుమతులు పొందవచ్చు. ఇవాళ రేపు విశాఖపట్నంలో వర్టికల్ హౌసింగ్ చాలా వేగంగా పెరుగుతుంది. ఎందుకు వేగంగా పెరుగుతుంది దానికి కారణాలు ఏంటంటే, విశాఖపట్నం సిటీ అనేది రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ కేంద్రంగా బాగా ఎదుగుతుంది. ఐటీ, ఫార్మా, పోర్ట్ ఆధారిత రంగాలు, అలాగే రక్షణ సంస్థలు, స్టార్టప్ వాతావరణం భాగాల్లో ఉద్యోగావకాశాలు బాగా పెరుగుతున్నాయి. విద్య, వైద్య సదుపాయాలు విస్తరణతో నగరానికి వలసలు కూడా చాలా గణనీయంగా పెరుగుతున్నాయి. నగర కేంద్రాల్లో భూమి కొరత స్పష్టంగా కనిపిస్తుంది. స్థలాల లభ్యత తగ్గడం, ధరలు పెరగడం వంటి కారణాల వల్ల హారిజాంటల్ అభివృద్ధి కంటే వెర్టికల్ మోడల్ అనేది ఆచరణాత్మకంగా ఎంపికగా మారింది. ఒక స్థలంలో ఎక్కువ నివాస యూనిట్లు నిర్మించడం ద్వారా గృహ అవసరాలకు సమర్థవంతంగా భూమి వినియోగాన్ని తీర్చిదిద్దడం అనేది గరిష్టంగా ఈ యొక్క దాంట్లో సాధ్యపడుతుంది. అదనంగా మౌలిక వసతులు కేంద్రీకృతం చేయటం, అలాగే నిర్వహణను సులభతరం చేయటం వంటి ప్రయోజనాలు వర్టికల్ హౌసింగ్ కి బలం చేకూరుస్తున్నాయి. తీర ప్రాంతమైన విశాఖలో ఉన్న పరిమిత స్థలాన్ని ఆదా చేయడంలో వర్టికల్ హౌసింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. FSI 1.0 నిబంధనతో 1 ఎకరం స్థలంలో కేవలం 31 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు మాత్రమే నిర్మించగలం. అదే FSI 4.0కి వెళితే అదే ఎకరం స్థలంలో ఏకంగా 126 ఫ్లాట్లను నిర్మించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అడ్డంగా నిర్మించే విల్లాలు అయితే ఫ్లాట్ సైజును బట్టి ఎకరానికి కేవలం 8 నుంచి 14 ఇళ్లు మాత్రమే వస్తాయి. అఫోర్డబుల్ హౌసింగ్ పరిస్థితి మీద కూడా మనకి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. నగరాల్లో పెరుగుతున్న యువ ఉద్యోగులు, మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే కుటుంబాలు, వలస వచ్చే ప్రజల అవసరాల నేపథ్యంలో ఈ భాగం అనేది చాలా అత్యంత కీలకమైనది. సరసమైన ధరల ప్రాజెక్టులు, కాంపాక్ట్ యూనిట్లు గృహావకాశాలను విస్తరించడంలో ప్రధాన పాత్ర కూడా వహిస్తాయి. మనకి దీనికి సంబంధించిన డిజైన్ అందుబాటు ధరలతో ఈ ప్రాజెక్టులు అమలైతే కనుక మార్కెట్ డిమాండ్ బాగా విస్తృతమవుతుంది. విక్రయాల వేగం మెరుగుపడటంతో పాటు ధరల్లో అధిక మార్పులు తగ్గి స్థిరత్వం కూడా ఏర్పడుతుంది. కాబట్టి అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ఈ మధ్యకాలంలో కూడా చాలా మనకి మార్కెట్లో విస్తృతంగా ఉన్న ఒక అవకాశంగా కూడా బిల్డర్స్ కనబడుతుంది. అలాగే దీంట్లో మీకు హైరైజుల్లో మెయింటెనెన్స్ ఖర్చులు అనేది అధిక భారం కాకుండా ఏంటనేది దానికి కూడా మనకి మెయింటెనెన్స్ అనేది మనకి తగ్గటానికి, నిందించడానికి సస్టైనబుల్ మార్గాలు, పరిష్కారాలు మనం కనుగొనాలి. దాంట్లో ముఖ్యంగా సోలార్ పవర్ వినియోగం కానీ, LED లైటింగ్, వాటర్ రీసైక్లింగ్, ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్ వంటి చర్యలు విద్యుత్ వినియోగ ఖర్చులను మనకు గణనీయంగా తగ్గిస్తాయి. అలాగే సాధారణ విద్యుత్తుపై మనం ఆధారపడకుండా సోలార్ సిస్టమ్ మీద ఆధారపడటం వల్ల కూడా కామన్ ఏరియా ఛార్జీలను కూడా మనం తగ్గడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అలాగే ఏదైతే వారి యొక్క సొసైటీ బడ్జెటింగ్ మరో ముఖ్య అంశం. ఆదాయం మీద, ఖర్చుల మీద స్పష్టమైన లెక్కలు సభ్యులకు క్రమం తప్పకుండా నివేదికలు అందించడం ద్వారా కూడా అన్ని కూడా మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. జాతీయ ట్రెండ్ను అనుసరిస్తూ విశాఖలో 63% అమ్మకాలు 1 కోటికి పైబడిన ప్రీమియం విభాగంలోనే జరుగుతున్నాయి. మధురవాడ, కాపులుప్పాడ మరియు భోగాపురం, భీమిలి మార్గాల్లోని ఐటీ, పారిశ్రామిక రంగాల ఉద్యోగులే లక్ష్యంగా ఈ బహుళ అంతస్తుల ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ నిర్మాణాలు కేవలం స్థలాన్ని ఆదా చేయడమే కాకుండా తక్కువ మౌలిక సదుపాయాల వ్యయం, మెరుగైన ప్రజా రవాణాతో కూడిన స్మార్ట్ సిటీ లక్ష్యాలకు అనుగుణంగా నగర రూపురేఖలను మారుస్తున్నాయి.
ప్రైమ్ లొకేషన్ లో భూమి కొరత అధిక డిమాండ్ కారణంగా ధరల ఒత్తిడి అనేది కొనసాగుతుంది. మధురవాడ, కాపులపాడ, భోగాపురం, భీమిలి కారిడార్లో ఎక్కువ హైరైజ్ వస్తున్నాయి. వాటి యొక్క ఇంపాక్ట్ అనేది ట్రాఫిక్ మీద కంపల్సరీగా ఉంటుంది. ఈ కారిడార్లు నగర అభివృద్ధికి చాలా కీలక కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఐటీ రంగ విస్తరణ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రభావం, బీచ్ కారిడార్ అభివృద్ధి వంటి అంశాలు పెట్టుబడులు, నివాస డిమాండ్ ని గణనీయంగా పెంచుతున్నాయి. వాణిజ్య కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరగడంతో కొత్త గృహ ప్రాజెక్టులపై కూడా ఆసక్తి బాగా అధికమవుతుందండి. దేశంలో వర్టికల్ హౌసింగ్ కు ముంబై రారాజు. స్థలం దొరకకపోవడం, ఎఫ్ఎస్ఐ నిబంధనల వల్ల అక్కడ 300కు పైగా భారీ వర్టికల్ హౌసింగ్లు పుట్టుకొచ్చాయి. ఎఫ్ఎస్ఐ పై ఎలాంటి పరిమితులు లేని హైదరాబాద్ కూడా వర్టికల్ హౌసింగ్లతో పోటీ పడుతుంది. ఇప్పుడు విశాఖ ఈ 2 నగరాల అడుగుజాడల్లో నడుస్తుంది. కానీ ముంబైకి ఉన్నంత స్థల కొరత విశాఖకు ఇప్పుడే రాకపోయినా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముందుగానే స్మార్ట్ సిటీ పేరుతో నిలువుగా ఎదుగుతోంది. రోడ్ల వసతులు మెరుగుపడుతున్నప్పుడు కూడా వాహనాల సంఖ్య పెరుగుదల, ట్రాఫిక్ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పీక్ సమయాల్లో కీలక జంక్షన్లలో ప్రధాన రహదారులపై రద్దీ చాలా అమితంగా ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఫ్లైఓవర్లు, జంక్షన్లు అప్గ్రేడ్, అలాగే సమర్థంగా సిగ్నలింగ్ వ్యవస్థ అనేది చర్యలు కూడా చాలా వేగవంతం చేయాలి. ఒకప్పుడు కిటికీ తెరిస్తే సముద్రం కనిపించే విశాఖ ఇప్పుడు వర్టికల్ హౌసింగ్లతో విశాఖ నిండనుంది. బతుకు తెరువు కోసం, భవిష్యత్తు కోసం విశాఖ వైపు పరుగులు పెడుతున్న ఎంతో మందికి ఈ ఎత్తైన భవనాలు ఆశ్రయం ఇవ్వనున్నాయి. ఈ తీర ప్రాంతంలో ఉన్న అధిక గాలులకి తగ్గ నిర్మాణాలు కూడా మనం ఈ యొక్క వర్టికల్ బిల్డింగ్లు మనం కొనసాగిస్తున్నాం. ఐఎస్ కోడ్ల ప్రకారం ఈ యొక్క డిజైన్స్ కానీ, అలాగే గాలి ఒత్తిడి కూడా మనం క్యాలిక్యులేట్ చేసి ఖచ్చితంగా డిజైన్స్ మనం అమలు చేస్తున్నాం. ఒక పక్క ముంబై లాంటి ఊపిరి సలపని కాంక్రీట్ అడవిగా మారుతోందా అన్న భయం, మరోపక్క హైదరాబాద్ లాంటి అత్యాధునిక నగరంగా ఎదుగుతోందన్న గర్వం. పాత తరం విశాలమైన వాకిళ్ల జ్ఞాపకాలను నెమరు వేసుకుంటుంటే కొత్త తరం స్విమ్మింగ్ పూల్స్, క్లబ్ హౌస్లతో ఉన్న బహుళ అంతస్తుల జీవితానికి అలవాటు పడుతోంది. విశాఖపట్నం ఇప్పుడు తన పాత గుర్తింపును చెరిపేసుకుని ఆకాశం వైపు కొత్త చరిత్రను లిఖించడానికి సిద్ధమైంది.